యూనివర్సిటీ పోయినా ఏ పిల్లగాడు ఎగరెడీ దా నేను నా జుట్టుకు రంగంటి నేను షాంపూ రాసుకుందామని బాత్రూములన్నీ తిరిగి ఎతుకు చూస్తే ఏముంది షాంపూరా, ఏముంది షాంపూరా, క్లినిక్ ప్లస్ కూడా లేదు, నల్లగుంది, ఎండ కూడా కొంచెం అంత పేస్ట్ కూడా లేదు. అది పిండి పెట్టుకొని పండు దోముకుందామని బ్రష్ కాడిపోతే ఏ పేస్టులో ఇంత కూడా పేస్ట్ కూడా లేదు. అరే ఎదుగుతుంది దేశం. పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇన్ని వేల కోట్ల బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు మీరు ఉద్యమించాల్సింది విప్లవ పోరాటాలు నక్సలపై నేను చెప్పను, నా వల్ల కాదు, నేను చేయనని చెప్పను. కానీ కనీసం విశ్వవిద్యాలయానికి ఈ సాహిత్య సందర్భంగా అరే ఫీజులు కట్టి చదువుకునే విశ్వవిద్యాలయం కోసమా నిజాం కట్టింది? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో నేను విడిచిపెట్టి కంచెరేగి తీపివోలే మా శరత్ గారు ఇక్కడే ఉన్నాడు, రారా, అరే రా, అరే మాలోళ్ళు మాదిగోళ్ళు ఒకటే రారా అని పంచాయతీ. మీరు వస్తేనే, మీరిద్దరు కలిస్తేనే సమాజం బాగుపడుతుంది. అదే సందర్భంగా అగ్రకుల పేదలు కూడా, బహుజనులు కూడా, ప్రగతిశీల ఉద్యమాలు కూడా మరి ఎందుకంటే ఏమో నేను చాలా మీరు పిలవలేదు, నేను రాలేదు, ఎక్కడున్నా ఇదే మాట్లాడతా. కనుక ఎంత ఘోరమైన జీవితం. అందుకని ఈ జీవితాన్ని మార్చడం కొంచెం అనుకోని అనుకుంటా. కంచెరేగి పారేటి అలల మీద పండు ఎన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదే రచువమ్మో, నీదెంత సక్కని రూపమేయో రచుమమ్మ, కంచెరేగి తీపివోలే రచుమమ్మో. పిచ్చి కొంచెం తక్కువైందండి, బాగా లేచిన అయితే రే ఇది ఎందుకు రాసినంటే ఇష్టం. ఊకే బాధల్లో పాటు కొంచెం రాత్రిపూట కొంచెం ఎన్నెర చూస్తున్నాం. మీ లేక మాకు డిస్కీలలో మాకు వెండుగడ్డి, కొబ్బరి చెట్ల కంటే గరిగ ఒడిపిల్లు, గునిగలు, ఇడిసలాగు, పరిసలు, తుంగ, ముస్తలు, తూటి కూర, తాటి తెగలు, దేవదారు, లేతాకులు, బొద్ది కూర, ఈత, అలసంద, కందులు, మినుములు, వెప్పలు, రాగులు, కొర్రలు, చిరునవ్వు, వర్ణములు, సందత, గంధములు, పున్నాగ, దర్శన, గన్నేరు, పుంజలు, లాగు, పచ్చలు, లేత, ఒక వాసన, పొద్దుకు, పురుగుల, కాతలు, గురుబందలు, నును పాతలు, పరమల, పువ్వు బక్కలు, పల్లె బుక్కలు, సుక్కలు, పూసిన మగలి పాదులు అని పల్లె పూల రెక్కలు. కవిత్వం ఎట్లా వస్తా అంట? నరసింహారెడ్డి గారు స్కూల్ పెడతారు, మా కవి యాకూబ్ గారు పాఠశాల, అట్లా రాదు కవిత్వం. మా సుబ్బయ్య లేక క్షేత్రంలోకి పోతే కవిత్వం వస్తుంది. అరే ఏముంది రా అబ్బాయి, గల్లికి పోయినా వాడ కనపడ్డది, నేను రాసిన, నాదేం గొప్పతనం. సంతకు పోయినావు, సంత కనపడి రాసినావు. అయితే వీళ్ళ కోసం, కవుల కోసం అప్పుడప్పుడు మార్కులు దొబ్బాలని నేను ఇంకో మాట రాస్తాం. కానీ అది కాదు. నిజమైన భాష, నిజమైన కవిత్వం ఉత్పత్తి సమూహాలలో ఉంటుంది. కనుక వాళ్ళ ఆలోచనతో మీరు సాగితే నేను చాలా పాటలు రాసుకున్నా. కానీ ఎందుకంటే ఒకే ఇంత మైకు పెడుతున్నా వల్ల కాదురా, నా ముసలిగా అవుతున్నా. లాస్ట్ నువ్వు కొననివి కొనిపిస్తుంది. చాలా బేస్ దూరం పెట్టు, నీకు డప్పొద్దు, నీకు మైకి దూరం పెట్టు ప్లీజ్. నువ్వేనండి, నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. ఈ దోపిడి ఇట్లా ఉంటే ఆడసలోడు కొడుకు ఆడున్నాడు అమెరికోడు.
నీవు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నీవు ఇననివి ఇనిపించనీకే ఎరుపోండు నూకుతుంది. నీవు చూడకూడనివి చూపి సుక్కల చూయిస్తుంది. అద్దాల అంగడి మాయా తక్కువ పేసుకుందాం. దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా, దాని చూపుకు నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. చిన్నగా సౌండ్ ఇస్తాం, ఇంకా తక్కువ. దాని షాపు యాడ ఉంటుంది, అది తక్కువ దూరం పెట్టు. అది సౌండ్ తక్కువ పెట్టాల. దాని షాపు యాడ ఉంటుందో, దాని సావుకారి ఎవడో. నువ్వు మూసుకోని పన్య అది తోసుకొస్తదన్నా. నువ్వు అలిసి నిదురలుంటే అది కుదిపిలేపురన్నా. వెంట్రుకంత సందు లేదు, ఎట్లనో చొరబడుతుంది. నీ చేతులున్న సెల్లులోనే చెంపకు ముద్దిస్తుంది. అద్దాల అంగడి మాయా, దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా, దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. లోపలున్న మురికినంత లోపి తీస్తానంటది. పండ్లు వీకి పండ్లు పెట్టే ప్లాను దానికుంటది. మంచి మంచి దినుసులున్నాయని అది పైన ప్రింట్ కొడుతుంది. అమ్మో పేస్ట్ బాగుంది, తిని తెచ్చి రుద్దుదమా అని. అయ్యా ఏలేడంత పేస్టు, దానికి ఎంత రేటు చూడు, అది 60 రూపాయలు. సంకల జల్లుకునే స్ప్రేకు సగటు రేటు అది 600 దాటు. తోటల టమాటా పండ్లు కేజీ రూపాయలంట. అది ఏసీ హోటల్లో పైకి ప్లేటు కారు 100లంట. లోపల దినుసున్నాయని పైన ప్రింట్ కొడుతుంది. పరికించి చూసిన ఉప్పు నిమ్మ రాయి తొక్క, ఉప్పు నిమ్మ రాయి తొక్క, నురుసొచ్చే పేస్ట్ కుక్క. ఉప్పు నిమ్మ రాయి తొక్క, దానికి నీ జేబి బొక్క. నీ టమాటలు పుల్లిపోయిన టన్నులైన కొంటది. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది. నీ ముదిరిన పుదీనా కూడా వదలకుండా కొంటది. ఏమి చేస్తుంది అనుకుంటాం, సిక్కగా రుబ్బేస్తుంది, మసాలా దట్టిస్తుంది, సిక్కగా రుబ్బేస్తుంది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మాగి సుట్టలను చేసి మ్యాగీ సుట్టలను చేసి లొట్టలో వేయిస్తుంది. అద్దాల అంగడి మాయా. మాగి సుట్టాలను చేసి లొట్టలో వేయిస్తుంది. కానీ ఏం చేస్తుంది, నువ్వు ఉడుకు దగ్గ కాముందే, అవి ఉడుకు దగ్గ కాముందే ఊదుక తినమంటది. అద్దాల అంగడి మాయా, దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నువ్వు మామిడి తోట వెళితే మంచిగా ఊరొస్తుంది. నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను ఉరిపిస్తుంది. నీ మామిడదే కొంటది, నీ మెరుపనదే కొంటది. ఘాటును తగ్గిస్తుంది, రేటును
సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయ. దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. అది కార్పొరేట్ కాలేజీ, అది కార్పొరేట్ కాలేజీ భూతమైనాదిరా. అది కనిపించని దేవుని టీవీకి తెస్తాదిరా. ఆ లోపలున్న ఆత్మరాముడెంత గొప్పవాడో ఆ కవులు పొగడినారు, కబీరు పొగడినాడు, గురునానకు పొగిడిండు, తులసిదాసు పొగిడిండు. ఎక్కడ ధ్యానములో ఉన్న రాముని తీసుకొచ్చి అందరి దేవుని రామును తమ జేబుల పెట్టుకుంటూ మతం పేరుతోని వాళ్ళు మహిమలుంటే మొక్కండి, మరి ఆదాని గానికంత లాభం ఎట్లా వచ్చానని అడగపోతే ఎట్లా? పాడియావు ఎల్ఐసి ఏ పాపము చేశారా? కూతబెట్టే రైలు బండి కూరాడుకుండరా. దాన్ని అమ్మవటిరి నాయన సిపియార్డులు వాయరా. రైలు పోతాయంటరా. బ్యాంకులన్నీ ప్రైవేటు, ఇక రిజర్వేషన్ ఉంటేమి లేకపోతేనేమి. ఆ కొలువులన్నీ వాళ్లకు కొట్టుకపోయే కుట్రా. మనవుగాడు మళ్ళీ ఉట్టి మన మధ్యలో పెరుగుతుండు, అడగకుంటే ఎట్టరా? మీరు అంబేద్కర్ ఇస్తులంటే థ్యాంక్ యూ. నేను ఈ పాట మళ్ళా ఎందుకంటే సభా మర్యాద పాటించాలి, సభా మర్యాద పాటించాలి. మాస్టర్జీ గారు బావగారు పాడిన తర్వాత కొంచెం మంచి ధర ఊపు వచ్చిన తర్వాత ఎన్నెలో రాని నేను పాడతాను. ఎందుకంటే మొత్తం నేనే తీసుకుంటే నాకు చాలా సార్ నమస్కారం పెద్ద ఆయన చెన్నకేశ్వరరెడ్డి గారు పోతు. నేను చాలా రోజులైతే మీ దగ్గరికి వచ్చి పాడాలని కోపం ఉంది, కానీ మన ఎన్ని చిన్న చిన్న బతుకులు ఇంత వస్తే ఉబ్బిపోతాం, కోపం వస్తే తిడతాం, మళ్ళీ కలిస్తే బాధపడతాం. మీ అందరి ప్రేమతోని మీ మధ్యలో ఒక మానవీయ సమాజం, నేను విప్లవం అనే మాటలు నా శాతగావు, ప్రజాస్వామిక సమాజం, విలువల సమాజం కవిత్వం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.